తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అలనాటి అందాల నటుడు, కత్తి యుద్ధ వీరులు కాంతారావు గారి సుపుత్రిక సుశీల గారు. సుశీల గారు నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా మీరు? బాగున్నానండి, మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నానమ్మా. ఎప్పటి నుంచో మీ దగ్గరికి రావాలనుకుంటున్నాము, ఈ రోజు కుదిరింది మాకు మీ దగ్గరికి రావడం. టైం రావాలి కదా, దేనికైనా టైం రావాలి టైం కదా. రావాలి. ఇప్పుడు వచ్చింది టైం, మీరు నన్ను కలిసే టైము. నేను కూడా మీతో ఏదన్నా మాట్లాడే అవకాశం నాకు కూడా మీరే ఇచ్చారు. సో గుడ్. సో ఈ నాన్నగారికి 100 ఏళ్ల శత జయంతి ఉత్సవాలు 2022లో అయిపోయాయి. అంతకు ముందు చూసింది, ఆ తర్వాత చూసింది అనుకున్నప్పుడు ఇప్పటికి కూడా నాన్నగారు అనగానే కత్తి యుద్ధాలు, ఆ సమయంలో ఉన్నటువంటి ఆ సినిమాలు గుర్తొస్తే కాంతారావు రా కదా. ఆయన్ని చూడగానే, అది ఆ సినిమా చూడగానే ఇంకా రాకుమారుడు ఆయన్ని మించి ఆ కత్తి యుద్ధంలో ఆ స్వారీ చేసిన దాంట్లో ఇంకెవరు అంతగా సూట్ అవ్వరు అనే ఒక ఫీల్ ఉండేది. ఈవెన్ నారదుడుగా చేసినప్పటికీ కూడా. మీకు ఆయన మెమొరీస్ అంటే ఏం గుర్తొస్తాయమ్మా? మాకు చిన్నప్పుడు ఒకటి అని కాదండి, చాలా ఉన్నాయండి మెమరీస్. అసలు ఆయనతో మేము గడిపిన ఇదే ఆ రోజులే మాకు స్వీట్ మెమరీస్. చాలా బాగా చూసుకునేవారు. అఫ్ కోర్స్ ప్రతి తండ్రి పిల్లల్ని ప్రేమిస్తాడు అనుకోండి, బిడ్డల్ని కాకుండా ఎవరిని ప్రేమిస్తారు, కానీ బాగా చూసుకునేవారు. మంచి కుటుంబం, మంచి సంసారం. మా అమ్మ మొత్తం చూసుకునేది ఇల్లంతా. మా నాన్నగారు షూటింగ్కి వెళ్ళిపోయినా మొత్తం మా మదర్ చూసుకునేది ఇల్లు. తీర్చిదిద్దింది మమ్మల్ని, ఒక దారిన పెట్టింది. నాకు 18 years రాగానే మ్యారేజ్ చేసేసారు మా ఫాదర్. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఒక మాట అన్నారు గతంలో, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు 2 కళ్ళైతే నుదుటిన తిలకం లాంటి వాళ్ళు కాంతారావు గారు అనే ఒక మాట. ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటే, ఆ కాలంలో నాన్నగారు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక తెలంగాణకి చెందినటువంటి ఒక కళాకారుడు, ఒక తొలితరం హీరో అని చెప్పి కత్తి యుద్ధాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమనిపించేది మీరు నాన్నగారిని తలుచుకున్నప్పుడు? ఆ స్టేజ్లో మీరు స్కూళ్ళకి వెళ్తున్నప్పుడు చాలా గర్వంగా ఉండేదండి. కాంతారావు గారి కూతురు అని చెప్పుకుంటే అది ఒక రకమైన, నేను ఒక రాజకుమారి లాగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ పొగరు వచ్చేదన్నమాట, కాంతారావు గారి అమ్మాయి అని. కాంతారావు గారికి పొగరు లేదు, కానీ నాకుండేది, ఆ గర్వం ఉండేది. ఎందుకంటే మరి అంత గొప్ప వ్యక్తి కడుపుని పుట్టినందుకు ఇంత కూడా గర్వం లేకపోతే ఎట్లా చెప్పండి? తప్పకుండా అది వచ్చేస్తుంది. ఆయనకు లేదండి పాపం. మా ఫాదర్కి అసలు గర్వం అంటే ఏంటో తెలీదు. ఆయన డౌన్ టు ఎర్త్. ఎప్పుడు కిందనున్న వాళ్ళనే ఎక్కువ ఆయనకి ఇష్టపడతారు. ఎందుకంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చామమ్మా, అందుకని మనం అట్లా. కానీ మా నాన్నగారు ఎప్పుడు గ్రౌండ్ లెవెల్ అయితే కాదండి. ఆయన ఎప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చే వాళ్ళ గురించి ఆలోచించేవారు. ఆయన మంచిగానే ఉంది. సో 400 ఎకరాల ఆసామి అని చెప్పొచ్చు, దొరగా పిలిచే దొర. ఆ ఊరికి దొర అండి, ఆయన ఊరికి ఆయన దొర. ఆ స్టేజ్ నుంచి సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది ఆయనకు అసలు? ఆయనకి అదొక ప్యాషన్ అనుకోండి. సినిమా అంటే పిచ్చి. సినిమాలు యాక్ట్ చేయాలి అని చిన్నప్పుడు మరి థియేటర్లోకి ఏంటి ఒక సినిమా చూడాలంటే సిటీకి వచ్చి చూసేవారట మా నాన్నగారు చిన్నప్పుడు, ఫ్రెండ్స్ వేసుకొని. కోదాడ దగ్గర నుంచి హైదరాబాదు లేదా చెన్నై వెళ్ళిపోయి అక్కడ ఈ 10 మంది ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ సినిమాలు చూసి అక్కడ ఎంజాయ్ చేసి వారం రోజులు ఉండి. అప్పట్లో డబ్బులంటే ఇన్కమ్ ఏం లేదు కదండి, ఇంకా సినిమాల్లో చేరలే. చిన్నపిల్లవాడే మా నాన్నగారు కూడా. ఎకరం అమ్మేసి పొలం ఓ 1200 అమ్మేవాళ్ళు, ఫ్రెండ్స్ వేసుకొని వెళ్ళడానికి ఒక ఎకరం అమ్మేసి 1200 ఎంతో అమ్మేసి జేబులో వేసుకొని చల్మోహనరాని వెళ్ళిపోవటమే 10 మంది ఫ్రెండ్స్ని వేసుకొని. ఇంకా వెళ్ళి హోటళ్లలో దిగి హాయిగా ఎన్ని సినిమాలో చూసి. ఆయనకి ఎక్కువ కొంచెం హిందీ సినిమాలు చూసేవారు. హిందీ సినిమా, ఉర్దూ అంటే ఆయనకు బాగా వచ్చండి. ఉర్దూ మాట్లాడేవారు. అయ్యో రాస్తారండి. ఆయన డైరీ ఆయన ఉర్దూలోనే రాసుకునేవారు. ఆయన 10th దాకా చదివారు. 10th దాకా అనుకుంటాను, నాకు కూడా అంత కరెక్ట్ గా తెలీదు. ఆయన ఉర్దూ మీడియం అండి. ఆయన రాయటం చదవటం అంతా ఉర్దూలోనే. రజాకార్ల టైం కదా అప్పట్లో, స్కూలింగ్ అదంతా ఉర్దూయే మొత్తం. మా ఫాదర్ రాస్తారండి, ఉర్దూ రాస్తారు, ఉర్దూ చదువుతారు, మొత్తం బాగా వచ్చి ఆయనకి. ఆయన డైరీ కూడా ఉర్దూలోనే రాసుకునేవారు. అయితే
ఒక ఎకరం అమ్ముకొని సినిమాలు చూసేవాళ్ళు. అదే ఉన్నటువంటి స్థలాన్ని అమ్ముకొని సినిమాలు కూడా నిర్మించారు ఆయన. చేశారు, లాస్ట్ లో అదే చేశారు. ఇంకా సినిమా తీయాలి అని ఎందుకోనండి, యాక్ట్ చేస్తూ ఉన్నారు, అట్లా యాక్టింగ్ లోనే ఉంటే బాగుండేది. ఈ పబ్లిక్ కూడా ఎట్లా అంటే కాంతారావు గారిని కత్తి పట్టుకొని ఫైట్ చేయటం చూసి అలవాటు పడ్డారండి. కత్తి వీరుడు అంటే అది ఒక కాంతారావు గారు. నేను మాత్రం ఒకటి చెప్తానండి, కత్తి పట్టాలంటే ముగ్గురేనండి హీరోలు అవని విలన్ అవని. ఒకటి రామారావు గారు, కాంతారావు గారు, ఇంకొకటి రాజనాల గారు. వీళ్ళ ముగ్గురు కత్తి పట్టుకొని ఆడుకున్నట్టే తిప్పేవారండి. అసలు వాళ్ళ మించి ఎవరు లేరండి కత్తి తిప్పటంలో, ఇంకెవ్వరు గొప్పవాళ్ళు అయితే కాదు. అందులో మేము ఒకసారి ఆ కత్తులు చూసామండి. ఒక్కొక్క కత్తి ఎంత బరువు ఉండేది మేడం అసలు ఆ కత్తులు. అది పట్టుకోవాలంటేనే అంత బరువు ఉంటే వీళ్ళు పట్టుకొని సునాయాసంగా చెయ్యి తిప్పుకుంటూ ఫైట్ చేసేవారు అంటే నిజంగా అది మాత్రం ఏదో విరాకులో శక్తి ఉండేది. అంతే, అది ఒక శక్తేనండి. లేకపోతే మేమే ఎత్తలేకపోయేవాళ్ళం అండి, చాలా బరువు ఉండేది. పెద్ద అయిన తర్వాత కూడా మా దగ్గర ఉండేవి కొన్ని కత్తులు, పట్టాలంటే చాలా వెయిట్ ఉండేది. ఎట్లా నాన్న మీరు ఎట్లా ఎత్తారంటే వచ్చేస్తుందమ్మా అంతే. ఆ టైంలో ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆ ఎనర్జీతో పాటు చెయ్యాలి అని ఒక పట్టుదలండి, చెయ్యాలి అంతే. మా నాన్నగారు గుర్రం ఇది కూడా నేర్చుకున్నారండి, గుర్రం సవారీ నేర్చుకున్నారు. తర్వాత కత్తి ఫైట్ కూడా ఇంటికి వచ్చేవాడు, మాధవన్ అని చెప్పి ఒక స్టంట్ మాస్టర్ ఉండేవాడు, ఆయన వచ్చి నేర్పించేవాడు. గుర్రం సవారీలు కూడా, గుర్రం ఎక్కటం. మా నాన్నగారు అన్నిటికంటే రాజకుమారుడు అంటే నిజంగా రాకుమారుడేనండి. మంచి అందగాడు. మా ఫాదర్ అందం మాకెవ్వరికీ రాలేదు కానీ నిజంగా అందగాడండి మా నాన్నగారు మాత్రం. పాపం పబ్లిక్ కూడా మేము ఏదైనా ఊరు వెళ్ళేవాళ్ళం అండి, ఊరు వెళ్ళేటప్పుడు కార్ ఇట్లా ఆపితే చాలు కార్లో వెళ్ళేవాడు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మా పెద్దోదిన వాళ్ళ పేరెంట్స్, మేము కార్లో వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఊరిలో కార్ ఆపితే అది తమిళనాడు అయినా సరే వాళ్ళు ఏం గుర్తుపడతారండి, అడే ఆంధ్ర ఎంజీఆర్. మా నాన్నగారికి పేరు ఆంధ్ర ఎంజీఆర్ అని పేరు వచ్చింది ఆయనకి. ఎందుకంటే కొంచెం సైడ్ కట్ వాళ్ళకి ఎంజీఆర్ లాగా కనిపిస్తారు అని చెప్పి వాళ్ళు ఆంధ్ర ఎంజీఆర్ అని చెప్పి ఏమి గుర్తింపండి అసలు. అభిమానులండి, పిచ్చ అభిమానులండి. మా నాన్నగారికి ఆస్తి అంటే ఏది లేదండి, ఆయన అభిమానులే ఆయనకు ఆస్తి. సో అభిమానులే ఆస్తి అనుకున్నప్పుడు ఆయన తనకున్నటువంటి 400 ఎకరాల ఆస్తిని కరిగించేసి స్టార్టింగ్లో సినిమాలు చూసినా ఆ తర్వాత సినిమాలు తీసినప్పటికీ కూడా రావలసినటువంటి గుర్తింపు అభిమానుల్లో కాకుండా పరిశ్రమ నుంచి వచ్చిందా? రాలేదండి. నేను చెప్తున్నాను కదా, ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఆ రోజుల్లో కత్తి యుద్ధం తీసే సినిమాలు ఆయన యాక్ట్ చేసి సడన్ గా సంగీతం మీద దీంతో సప్తస్వరాలని ఒక సినిమా తీశారు. అది కంప్లీట్ గా సంగీతం మీద బేస్ చేసి తీశారండి. ఈయన కత్తి యుద్ధం చేసే హీరో, గుర్రాలు ఎక్కి ఫైట్ చేసే హీరో సంగీతం మీద పడితే పబ్లిక్ చేయలేదు, చూడలేదు, మిజరబుల్ ఫ్లాప్ అండి అది. సప్తస్వరాలని తీశారు. ఆయన టేస్ట్ తగ్గట్టు ఆయనకు కావాలి అనుకొని తీశాడు సంగీతం మీద, కానీ అది ఆయనకు సెట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్. తర్వాత రెండో సినిమా తీశారు గండ్రగండడని, అది కత్తి ఫైట్ మొత్తం, రాకుమారి కత్తి ఫైట్ విలను అంతా, అది బాపోయిందండి, అది మంచిగా ఆడింది. తర్వాత ఇంకోటి తీశారు ప్రేమజీవులు అని చెప్పి, అది మామూలు సోషల్ మూవీ తీశారు. అది అసలు మొత్తం అడుగు గీకేసింది అనమాట, అడుగు దాకా గీకి పెట్టేసింది ఆ సినిమా.